మీరు దయచేసి గమనించాలి. ఆ స్లైడ్లో ఎర్రగా రాసింది 24th అక్టోబర్న ఆనాడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 6-member కమిటీ ఈ బ్యారేజెస్ డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ లో లోపాలు ఉన్నాయని స్పష్టంగా చెప్పారు. ఇది వాళ్ళ గవర్నమెంట్లోనే. సో అదేవిధంగా దాని తర్వాత ఇమీడియట్గా డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ చైర్మన్, సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ గారు, అలాగే కొంతమంది మన ఇరిగేషన్ అఫీసర్స్తో కలిపి అది ఆ క్షేత్రాన్ని మన అంటే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఒక నివేదిక ఇచ్చారు. అయితే దీనికంటే మీకు ముందు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, అప్పటికే యాక్చువల్గా 2022 నాడు 2022లోనే ఈ అన్నారం బ్యారేజ్లో ఈ విధంగా సీపేజెస్ ఇవన్నీ వస్తున్నాయని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఇంజనీర్ చీఫ్ గారు, ఒక రిటైర్డ్ ఇంజనీర్ చీఫ్ ప్లస్ ఒక కమిటీ మెంబర్స్ అందరూ కలిపి దీంట్లో లోపాలు ఉన్నాయి, ఈ లోపాలు సరిదిద్దుకోండి అని చెప్పేసి అప్పుడు ఇమీడియట్గా ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే దాని తర్వాత ఎన్డీఎస్ఏ ముందు ప్రాథమికంగా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సబ్సిక్వెంట్గా మళ్ళీ ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రాథమికంగా మొదట తాత్కాలికంగా ఇచ్చినటువంటి ఇమీడియట్ మెజర్స్ అని చెప్పేసి ప్రతి బ్యారేజెస్కి, అంటే మేడిఘాట్ కావచ్చు, అన్నారం బ్యారేజ్ కావచ్చు, సుందేల బ్యారేజ్ కావచ్చు, ఈ దాదాపు ప్రతి బ్యారేజీకి కూడా వాళ్ళు కొన్ని సూచనలు చేశారు ఇమీడియట్గా రిస్టోరేషన్ చేయమని చెప్పేసి. సో వాటికి ఏదైతే మనకు సజెషన్స్ ఇచ్చారో, ఈ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్, మనం చేసినటువంటి పనులు కూడా మనకు కనబడుతున్నాయి. దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి సలహా ఏంటంటే, ఫస్ట్ 20వ నెంబర్ గేట్ను తొలగించి 21 నెంబర్ గేట్లు, మిగతా గేట్లన్నీ కూడా మొత్తం అన్ని కూడా పైకి ఎత్తి ఉంచాలని చెప్పేసి అన్నటువంటి సలహా ఫస్ట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మీకు ఇది మేడిగడ్డ, అన్నారం, తుండెల్ల 3 బ్యారేజీల్లో ఏదైతే తాత్కాలిక చర్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్గా చేయమని చెప్పారు. దాని ప్రకారంగా డిపార్ట్మెంట్ కూడా ఇమీడియట్గా టేకప్ చేయడం జరిగింది. దాని తర్వాత అంటే ప్యారలల్గా సమాంతరంగా ఈ 3 బ్యారేజీల్లోనూ కూడా పనులు చేయడం జరిగింది సార్. టెస్టులు కూడా స్టార్ట్ చేశారు. ఏదైతే అవసరమైతే టెస్టులు ఉన్నాయో, ఏవైతే గ్రౌండ్ అంటే సేఫ్టీ మెజర్స్ చేయాలో అవన్నీ కూడా అప్పటి నుంచే టేకప్ చేయడం జరిగింది. సో అయితే దీని సందర్భంలో మీకు ఒక్కసారి అంటే అప్పుడు జరిగినటువంటి నష్టం, అప్పుడు జనం యొక్క అంటే డ్యామేజెస్ ఎన్నాటి యొక్క మీకు ప్రాథమికంగా మీకు ఒక అవగాహన ఉంటుందని చెప్పేసి అప్పటి జరిగినటువంటి డ్యామేజెస్ మీకు ఈ పిక్చర్స్ ఒకసారి చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాం సార్. ఇది ఇప్పుడు మీరు చూస్తే ఇదేంటంటే ఇది గేట్స్ పియర్ నెంబర్ 20, 21 పిల్లర్స్ మధ్యలో ఉన్నదన్నమాట అండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి మీకు డ్యామేజెస్ ఉండి, ఈ క్రాక్స్ ఏంటంటే పైకి ఏదో నామినల్గా క్రాక్స్ వచ్చినాయి కాదండి. ఇవి ఏంటంటే ఇన్డెప్త్గా లోపలికి ఇన్హెరెంట్గా లోపలికి వరకు కూడా క్రాక్స్ రావడం జరిగింది. ఇవి మీకు చూస్తే మీకు ఇక్కడ కనబడుతుంది. అలాగే ఈవెన్ పిల్లర్కి మధ్యలో అంటే ఒక 17 నెంబర్ పిల్లర్ అయితే దాదాపు మధ్యలో పగుళ్ళు ఇలా సెంటర్గా ఇలా పిల్లర్ ఇలా ఉంటే ఇలా ఈ విధంగా సెంటర్గా పగుళ్ళు రావడం జరిగింది. అదేవిధంగా చూస్తే మీకు ఇది అన్నారం బ్యారేజ్లో సీపేజ్ అనమాట అండి. అంటే బ్యారేజ్కి మన కింద రాఫ్ట్ కింద నుంచి ఈ ఉధృతంగా ఏ విధంగా అయితే మీకు ప్రవాహం వస్తుందో మీకు అప్పుడు తీసినటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా. అదేవిధంగా అప్పుడు అన్నారం బ్యారేజ్కి ముందు మీకు ఇది ఒక సుడిగుండం లాగా అక్కడి నుంచి రాఫ్ట్లోంచి దిగి కింద నుంచి ఈ ఫోటోకి బయట సైడ్ వస్తున్నాయి అనమాట. ఈ విధంగా ఏంటంటే అంత క్యావిటీ ఉన్నది దీని కింద. మీకు ఈ విధంగా ఫోటోలు కూడా చూస్తే మీకు ఈ అబ్రాన్లో మొత్తం అంతా కూడా ఏదైతే వీరింగ్ కోట్ కానీ ఇవన్నీ కూడా లేసిపోయి ఇవన్నీ కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడం కూడా జరిగిందండి. అలాగే మీకు ఈ మన ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్లో అంటే మరి ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ రివర్ మెంటరింగ్లో ఈ శాండ్ డిపాజిట్స్ ఇవన్నీ మీరు చూస్తే కనుక ఇది ప్రాపర్ ఓఎండ్ఎం కనుక లేకపోవడం వలన దీనివలన ఈ బోత్ సైడ్స్ శాండ్ డిపాజిట్స్ అయ్యి ఈవెన్ రివర్స్ కోర్స్ కూడా మెండ్ అయింది అని చెప్పినట్టుగా అన్నారు. అదేవిధంగా మీకు దీంట్లో చూస్తే ఈ బ్లాక్ అంటే పిల్లర్ 11 to 22 మధ్యలో బ్లాక్ 7లో ఈ పియర్ నెంబర్ 17 దగ్గర అంటే దాదాపు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ మీకు ఈ యొక్క హోల్ పడి అంటే యువతల పక్క నుంచి ఈస్ట్ అంటే అప్ స్ట్రీమ్ సైడ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్ వరకు మీకు క్యావిటీ అన్నది ఫామ్ అయ్యి మీకు నెక్స్ట్ ఫోటోలో మీకు దాని యొక్క అంటే ఎంత మ్యాగ్నిట్యూడ్లో మీకు హోల్ ఉందనేది మీకు తెలుస్తుంది. ఇది గూగుల్లో తీసినటువంటి ఫోటో ఉంది. సో ఇదేంటంటే మనకి ఈ అప్ స్ట్రీమ్ సైడ్ నుంచి డౌన్ స్ట్రీమ్ సైడ్కి ఇక్కడ నుంచి శాండ్ బాయిలింగ్ అంటారు. ఇక్కడ హోల్లా ఉన్నమాట అంటే పెద్ద హోల్లా వచ్చి ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా లీక్ అవుతూ ఉండేది వాటర్ అంతా కూడా. సో దీన్ని అరికట్టడానికి ఇమీడియట్గా మనం తాత్కాలికంగా దాదాపు ఒక 13,000 పైన బ్యాగ్స్ శాండ్ బ్యాగ్స్ వేసి
దాన్ని అరికట్టడం జరిగింది అప్పుడు ఆ టైంలో. అయితే దీని మీద అప్పుడు ఉన్నటువంటి ఈ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు, మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇమీడియట్గా జరిగిన వెంటనే వచ్చి బ్యారేజ్ని సందర్శించారు. సందర్శనతో పాటు తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ ఇరిగేషన్ మంత్రి గారు, మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం పలుమార్లు సందర్శించారు. యాక్చువల్గా బ్యారేజ్ని సందర్శించి దాంట్లో ఉన్నటువంటి అధికారులతో కలిసి అసలు ఏం జరిగింది, ఎలా చేయాలి, దానికి వే ఫార్వర్డ్ అన్న దాని మీద అక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యేలతోటి అందరితో కూడా విజిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత అంటే ఇమీడియట్గా ఇది ఫిబ్రవరిలోనే సెకండ్ మంత్లోనో 24లో జరిగింది ఇది సారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా ఆ సైట్ని విజిట్ చేసి అంటే స్పాట్లో చూసి అసలు అసెస్ చేసి దీనికి ఎలా జరిగింది, ఏం చేయాలనే దాని మీద ఒక అంచనా రావడం గురించి స్థానిక విజిట్ చేసి అసెస్ చేయడం జరిగింది. దాని తర్వాత అంటే ఇదే కార్యక్రమంలో అంటే ఈ ఫొటోస్ కూడా మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే సార్, అంటే గవర్నమెంట్ కూడా ఎంత సీరియస్గా దీని మీద ఉన్నది, ఏ విధంగా దీన్ని రిస్టోర్ చేయాలనేటువంటి తాపత్రయంతో ఉన్నది అన్న దాని మీద అక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రజాప్రతినిధులతోటి, గౌరవ మంత్రివర్యులతోటి అందరితోటి విజిట్ చేసి అందరితో చర్చించి ముందుకు వెళ్ళడానికి గురించి ప్రణాళికలు చర్చించడం కూడా జరిగింది సార్. ఏదైతే టెస్టులు చేస్తున్నారో ఆ టెస్టులు కూడా స్వయంగా పరిశీలించి దాని మీద సలహాలు ఇవ్వడం కూడా జరిగింది, ఎలా చేయాలనే దాని మీద. ఈ ఫొటోస్ అన్నీ కూడా దానికి సంబంధించినవి సార్. అలాగే మీకు అన్నారం